ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సూర్య, ఈ కీర్తి ఆ జీవన్ పంపిస్తేనే వచ్చింది. ఈ పెళ్ళంతా పెద్ద నాటకం సూర్య. నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయడానికి జీవన్ పన్నిన పన్నాగం సూర్య. అసలు ఆవిడ ఏం చెప్తుందో నాకైతే తెలీదు సార్. ఆ జీవన్ ఎవరో, దీప్తి ఎవరో కూడా నాకు తెలీదు సార్. అసలు ఆ రోజు చనిపోయింటే నాకు ఈ బాధ ఉండేది కాదు. ఇంత అవమానం జరిగాక కూడా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు సార్. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఆగు కీర్తి. అసలు నీ ప్రాబ్లం ఏంటి విరూపాక్షి? నేను నా కుటుంబం సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? చెప్పు. రాజుతో నా పెళ్లి జరగడం ఖాయం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఉండు సూర్య. ఈ దీప్తి ఎవరో, ఆ జీవన్కి దీనికి ఏం సంబంధం ఉందో నేను నిరూపిస్తాను. మమ్మీ, అత్తయ్య దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా మమ్మీ? ఏముంటుందిరా? చంద్ర, ఒకసారి నా ఫోన్కి రింగ్ ఇవ్వు. అలాగే వద్దా. మమ్మీ, ఏదో ప్రూఫ్ ఉండే ఉంటుంది మమ్మీ. ఏముంటే మనకెందుకురా? విరూపాక్షకున్న అనుమానం దీప్తి మీద మాత్రమే, మన మీద కాదు. కాబట్టి సైలెంట్గా ఉండు. ఇదిగో సూర్య, ఇందులో ఏముందో చూడు. నాకు తెలుసు జీవన్, కానీ ఈ దీప్తి గురించే ఆ రాజుకు తెలీదు. ఎవ్వరూ లేని నాకు మీరంతా ఉన్నారనే ధైర్యం ఇచ్చారు సార్. ఇంకా సేపట్లో గణపతి పూజ స్టార్ట్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు జీవన్.